హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లెలిన్. సో అఖిల్ గారు నటిస్తున్న లెలిన్ మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. సో ఈరోజు టీజర్ రియాక్షన్ అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన వస్తున్న గంట పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ మనకి టీజర్ ఓపెన్ అవడంతో ఏమంటివి ఆచార్య దేవా అనే డైలాగ్ ఉంటుంది కదా, ఎన్టీ రామారావు గారి పాత డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ డైలాగు స్టేజ్ మీద అంటే పాతల కాలం స్టైల్లో స్టేజ్ మీద డ్రామా చేస్తూ ఉంటారు కదా, అలా పర్ఫామ్ చేస్తూ హీరోయిన్ ఆ డైలాగ్ చెప్తూ కనపడుతుంది. తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి బైక్ మీద ట్రావెల్ అవుతూ వాళ్ళ పరిచయం అనేది అక్కడ వాళ్ళకి అంటే కొలాబరేట్ అనేది ఏర్పడుతుంది అనమాట. వాళ్ళ పరిచయం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అలా కొన్ని షార్ట్స్ ఓవరాల్ గా ఒక జాతరలోనే చుట్టేశారు ఈ టీజర్ కి సంబంధించి. బాగున్నాయి. అంటే ఏదో ఒక లవ్ అండ్ ఒక ఎమోషన్ అండ్ ఒక కామెడీ, ఎండింగ్కి వచ్చేసరికి ఒక యాక్షన్, ఈ మూడు కనపడతాయి. కామెడీ వచ్చేసి బ్రహ్మాజీ గారు చేస్తారు, ఎమోషన్ వచ్చేసి ఇది మేనల్లుడి గురించి సంథింగ్ డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ స్టార్టింగ్ చూపిస్తారు కదా, ఆ లవ్ షాట్స్ ఉంటాయి. అండ్ ఎండింగ్ లో మాత్రం ఒక వేట కొడవలు తీసుకొని సంథింగ్ ఒక డైలాగ్ చెప్తారు భయ్ అఖిల్ గారు. చాలా బాగుంది డైలాగ్ కూడా, నాకైతే బాగా అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక అంటే మొత్తం నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి టోటల్ అవుట్పుట్ అంతా అక్కడి నుంచి వచ్చేస్తుంది, అంటే అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చేస్తుంది. సో తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఈ టీజర్కి సంబంధించి బిఫోర్ ఒక టీజర్ వచ్చింది కానీ అది అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటే నాకు పర్సనల్గా. అండ్ ఈ టీజర్ అయితే బాగుంది. అండ్ దసరాకి మూవీ రిలీజ్ అనేసి ఎండింగ్లో ఇచ్చారు. ప్రొడక్షన్ కూడా ఇస్ గుడ్ భయ. ప్రొడక్షన్ కూడా మరీ తీసేసే ప్రొడక్షన్ అయితే కాదు, మంచిగా అనిపించింది ప్రొడక్షన్ కూడా. అండ్ డబ్బింగ్ అయితే మాత్రం అఖిల్ గారిది బిఫోర్ కంటే ఇప్పుడు చాలా చేంజ్ అయింది. వాయిస్ కనిపిస్తుంది, ఆ మోడ్యులేషన్ అదంతా కనిపిస్తుంది. కానీ చిన్న మైనస్ ఏంటంటే చిన్నది అది, అంటే ఓవరాల్ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఏం డిసైడ్ చేయలేం. ఒక చిన్న మైనస్ ఉంది. ఆ మైనస్ ఏంట్రా అంటే స్లాంగ్ కానీ ఆ మోడ్యులేషన్ కానీ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా నాకేదో పుష్ప చూస్తున్న ఫీల్ వచ్చింది. మేబీ అంటే పుష్ప ముందు రిలీజ్ అయ్యి తర్వాత లెలిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో దీనికి కంపేర్ చేయడంలో తప్పలేదు అంటే అలా అనిపిస్తుంది. మేబీ లెలిన్ ముందు వచ్చి పుష్ప తర్వాత వచ్చింది అనుకోండి, లెలిన్ నుంచే పుష్ప కాపీ కొట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా కొంచెం ఆ స్లాంగ్ అంటే ఆ వాతావరణానికి దగ్గరలో తీశారు కాబట్టి మేబీ అలా అనిపిస్తుండొచ్చు. సో ఇక ఫైనల్ గా మూవీ వచ్చేంత వరకు మనం ఏం డిసైడ్ చేయలేం. అండ్ ఈ దసరాకి మూవీ అయితే రిలీజ్ అని చెప్పేసి వచ్చేస్తున్నారు అఖిల్ గారు. సో చాలా ఇయర్స్ అండి అఖిల్ గారికి, చాలా ఇయర్స్ హిట్ లేవు. ప్రజెంట్ రీసెంట్గా వచ్చిన ఏజెంట్ వరకు అస్సలకి మిస్టర్ మజ్ను అలాంటి దాదాపు ఒక 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ ఏవో చిన్న హిట్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద ప్రాపర్ హిట్ లేదు. అండ్ లెలిన్ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ప్రత్యేకంగా. ఎందుకంటే కొంచెం టీజర్కి సంబంధించి కొంచెం నచ్చిందండి. కొంచెం అంటే ఓ పెద్ద హైప్ క్రియేట్ చేసిందని కాదు, అలానే మరీ వరస్ట్గా ఉందని కాదు, బాగుంది, డీసెంట్ టీజర్. అండ్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది ఈ టీజర్ అని క్లియర్గా తెలుస్తుంది ఆ టీజర్ చూస్తుంటే. ఎందుకంటే చెప్పాను కదా బిఫోర్, అండ్ లవ్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అంటే ఫ్యామిలీ డ్రామా ఉంది, ఆ తర్వాత కామెడీ ఉంది. బ్రహ్మాజీ గారితో చేసే కామెడీ, బ్రహ్మాజీ గారితో ఆ డైలాగ్ భలే ఉంది భయ్య. బ్రహ్మాజీ వచ్చేసి ఏంట్రా లెలిన్ గొడవ పడతావా అంటే హీరోయిన్ లెలిన్ భుజం మీద చేయబెడుతూ నీతో గొడవ పడడానికి లెలిన్ ఎందుకు నేను చాలనా అనేది ఒక డైలాగ్ ఉంది. కామెడీ ట్రాక్ అనిపిస్తుంది. సెకండ్కి వచ్చేసరికి యాక్షన్, అదే వేట కొడవలతోటి దిగిపోతాడు అఖిల్ గారు. తర్వాత ఒక ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంది. అంటే ఓవరాల్ గా ఈ 4 సెటప్ తోటి సినిమా సెటప్ చేశారు అనేసి క్లియర్ గా అర్థమైంది నాకు ఈ టీజర్ చూసిన తర్వాత. సో టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.